హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకుల్కి, పాస్టర్ ఆంటీకి, దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాట మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చిన్న ప్రార్థన చేసుకుని, స్తోత్రం 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 నాయన యేసయ్య, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా నాయన యేసయ్య. నాయన ఈ శుభ శుక్రవారం నాడు నాయన యేసయ్య 7 మాటలు ధ్యానించేదానికి నాయన యేసయ్య మమ్మల్ని అందరినీ నాయన యేసయ్య నీ ముందు నిలవబెట్టుకున్నావు నాయన యేసయ్య. నాయన మమ్మల్ని అందరినీ నాయన యేసయ్య ధైర్యపరచండి నాయన యేసయ్య. నాయన మేము మాట్లాడే మాటల్లో నాయన యేసయ్య ఏమైనా తప్పులుంటే నాయన యేసయ్య సరిదిద్దండి నాయన యేసయ్య. స్తోత్రం నాయన యేసయ్య. ఏ అర్హత లేని నాయన యేసయ్య, ఏ మంచి లేని నాయన యేసయ్య మమ్మల్ని ప్రేమించి నాయన యేసయ్య మా పాపముల కొరకు నాయన యేసయ్య మీ సిలువలో బలియాగం అయ్యారు నాయన యేసయ్య. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన యేసయ్య. ప్రతి ఒక్క మాట ద్వారా నాయన యేసయ్య నీ జీవిత మర్మాలు మేము తెలుసుకొని నాయన యేసయ్య నీ వాక్యానుసారంగా నడిచే నాయన మీ బిడ్డలుగా నాయన మమ్మల్ని మలచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తుని సిలువలో అక్కడ ఉండే ప్రజలు ఎంతో బాధించారు. అలాంటప్పుడు దేవుడు వారి కోసం ఏం చేస్తున్నాడంటే తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. శత్రువుల కోసం ప్రార్థించే క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా అంటే యేసు ప్రభువు అన్యాయపు తీర్పు తీర్చబడి, కొరడాలతో కొట్టబడి, బహుగా హింసించబడి, అవమానించబడి ఇక్కడ తను సిలువలో మరణాన్ని పొందుతున్నాడు. మన శత్రువుల కోసం ప్రార్థించే గొప్ప సందేశాన్ని మనకి దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఏ విధంగా హింసించారు యేసు ప్రభువుని? ఆయన తలపై ముండ్ల కిరీటం ఉంచారు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన ఆయన చేతులను, అనేకులను ఓదార్చిన ఆయన చేతులను కృంగి ఉన్నప్పుడు లేవనెత్తిన ఆయన చేతులను సిలువలో ఏం చేశారంటే మేకులేసి బిగ్గొట్టేశారు. అలాగే కాళ్ళైతే ఎన్నో ప్రాంతాలకి, ఎన్నో గ్రామాలకి యేసు ప్రభు వారు విరిగి నలిగిన హృదయాల దగ్గరకు నేరుగా వెళ్ళాడు. అలాంటి పాదాలని మ్రానుపై సిలువలో మేకలతోటి వేసి పొడిచేసేసారు. ఆయన తన రక్తాన్ని సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు మన పాపాల కోసం, మన కోసం కార్చాడు. అట్లాంటి మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని సిలువేసేసాం. ఇంత బాధించిన వారి కోసం యేసు ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థిస్తున్నాడు. అలాంటి హృదయం మనం కలిగి ఉండాలని మనకి ఆయన నేర్పిస్తున్నాడు. ఇక్కడ మొదటిగా మనం చూసుకుంటే ఏం చేస్తున్నాడంటే మన శత్రువుల కోసం, అంటే మనల్ని బాధించిన వారి కోసం, మనల్ని హింసించిన వారి కోసం మనం ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఇంతటి గొప్ప పరిచర్యని ప్రార్థనతో ప్రారంభించాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 21లో చూసుకుంటే ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా, ఇంత గొప్ప పరిచర్యని ప్రారంభించే ముందు యేసు ప్రభు వారు బాప్తిసం పొంది మొదటిగా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఆఖరిగా తన పరిచర్యను సిలువలో ప్రార్థనతో ముగిస్తున్నాడు. అయ్యా తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, నువ్వు వీరిని క్షమించయ్యానని తన దేవుడికి, తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అట్లాంటి గొప్ప హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అలాగే రెండవదిగా చూసుకుంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. యేసు ప్రభువుకు మాత్రమే మానవుల పాపాలు క్షమించే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మనమందరం ఆయన సొత్తు, మనమందరం ఆయన ప్రజలం కాబట్టి మన పాపాలను యేసు ప్రభు వారు మాత్రమే క్షమించగలరు.
అలాంటిది దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే మన దేవుడు నిజమైన దేవుడు గనక మనల్ని ఖచ్చితంగా క్షమిస్తాడు. మనం చేసిన పాపాన్ని కూడా మరొకసారి ఆయన గుర్తు చేసుకోడు. మనం హృదయానుసారంగా ఆయన దగ్గర ఉండి ఆ వాక్యాలను నడుచుకొని దాన్ని బట్టి కానీ మనం పోతూ ఉంటే రక్షణానందంతో మనం ఉంటాం అన్నమాట. ఇతరుల్ని మనం క్షమిస్తే మనం కూడా క్షమించబడతాం. మన పాపాలు క్షమించబడితేనే దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. మన పాపాలు క్షమించబడితేనే మనకు స్వస్థత కలుగుతుంది. దేవునితో సహవాసం చేయాలంటే ముందుగా మన పాపాలన్నిటినీ దేవుని రక్తంతో కడగబడాలి. అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూసుకుంటే కపెర్నహూములో ఒక ఒక పక్షవాయువు గల ఒక అతన్ని దేవుడు పరిచర్య చేయడానికి ఒక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు అక్కడికి పక్షవాయువు గల ఒక అతన్ని 4 వ్యక్తులు తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేదానికి స్థలం లేనందున ఇంటి పైకప్పున తీసి వారు ఆయన్ని కింద దించుతారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 5వ వచనంలో చూసుకుంటే, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు, కుమారుడా నేను క్షమించాను, నువ్వు క్షమింపబడ్డావు అని అనలా. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకు స్వస్థత కలుగుతుంది, నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అని చెప్పాడు. అప్పుడు అతను వెంటనే లేచి తను పరిపెత్తుకొని అక్కడ ఉండే జనమందరి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మన పాపాలు క్షమిస్తేనే మనకి స్వస్థత కలుగుతుంది. మొదటిది, ఆయనను బాధించిన వారి కోసం తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని బాధించిన వారి కోసం, మన శత్రువుల కోసం, మనం హింసించిన వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా వాళ్ళని క్షమించు, అయ్యా వాళ్ళకి తెలియదు, అయ్యా వాళ్ళకి తెలుసో తెలియక అన్నారు, వాళ్ళని క్షమించు, సమాధానాన్ని దయచేయి అయ్యా అని చెప్పి మనం వారి కోసం ప్రార్థన చేయాలి. రెండోది చూసుకుంటే, ఆయనను బాధించిన వారిని క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. మన శత్రువును కూడా క్షమించమని తన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థించాలి మన శత్రువుల కోసం, మన శత్రువులను ప్రార్థించి క్షమించాలి. ఇలాంటి మాటని మొదటి మాటలో మీతో మాట్లాడాలనుకున్నాను. మనం కూడా ఎవరైనా బాధ పెట్టుంటే, మనము క్షమిద్దాం. మనం ఎవరినైనా బాధ పెట్టుంటే వాళ్ళ చేత క్షమింపబడదాము. మనం వెళ్ళి సమాధాన పడదాము. దేవుని కోసం, వాళ్ళ కోసం, మన కోసం ప్రార్థన చేద్దాము. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.